దేవదేవ మహాదేవ శివ. శివ అంటే శివుడు, శివ అంటే పార్వతీదేవి. ఈ కాలచక్రంలో ఉండే ప్రతి ప్రాణి పుట్టడం, ఉండడం, పెరగడం, తరగడం, కరగడం, నశించడం అనే ప్రక్రియని అనుభవించాల్సిందే. ఈ కాలచక్రానికి అతీతమే శివ. శివయే పరబ్రహ్మం. ఈయన నుంచి అన్నీ వచ్చాయి, ఈయనలోకే అన్నీ వెళతాయి. శివయే సాక్షిగా ఉండి ఈ కాలచక్రంలో మార్పులు చేస్తాడు. శివ ఎల్లప్పుడూ పరమానందం పొందుతూ ఉంటాడు. ఎందుకంటే ఆయనకి అన్నీ ఒకటే. తనలో తను ఆనందిస్తూ మనసులో ఎలాంటి ఆలోచన లేకుండా ఉండడం. ఈ పరమానందం పొందడమే మనుష్య జన్మ యొక్క ప్రయోజనం. దాన్నే మోక్షం అంటారు. ఏదో ఒక కారణంగా మనసు శివుడిపై ఉంచితే మోక్షం పొందుతాం. భక్తితో ఎవరి మనస్సు శివనామంతో ఆనందిస్తూ పరవశించిపోతుంటారో వారి మనస్సులో పరమశివుడి ఉండి వారు శివుడిలో ఐక్యమవుతారు. శివానుగ్రహం కలిగితే సర్వమంగళాలు కలుగుతాయి. పరమశివుడి మరో రూపు హరిహర. శివుడిని ప్రసన్నం చేసుకొని సగభాగాన్ని శ్రీ మహావిష్ణువు స్వీకరించారు. పార్వతీదేవి అన్న అయిన శ్రీ మహావిష్ణువుని అడిగింది, నువ్వు శివుడిలో సగభాగాన్ని ఎలా పొందావో చెప్పు. అది తెలుసుకున్న పార్వతీదేవి శివుడిలో సగభాగమయ్యింది. దాన్ని అర్ధనారీశ్వర రూపం అంటారు. మనం ప్రతిరోజు నిద్రలేస్తూనే విష్ణువుని తలుచుకుని ఆయన్ని ఆరాధిస్తూ ఆ రోజుని ప్రారంభించడం మొదలు పెడితే విష్ణువు యొక్క అనుగ్రహం వలన మనకు విష్ణుమాయ తొలగి శివానుగ్రహం కలిగి ఆయనలో ఐక్యమవుతాం. ఇది చెప్పినంత సులభంగా ఉండదు. ఒకానొకప్పుడు నారదముని సిద్ధి కొరకు తపస్సు చేయాలి అని కైలాస పర్వత పాదాల దగ్గర మహాశివుడు తపస్సు చేసిన చోట వెళ్ళి తపస్సు మొదలుపెట్టారు. ఇంద్రుడు మన్మధుడిని పిలిచి అన్నాడు, నారదమునీశ్వరులు తపస్సు చేస్తున్నారు. ఆయన మనస్సు పరీక్ష చేయడానికి నువ్వు వెళ్ళి తపస్సు భగ్నం చేయడానికి ప్రయత్నించు. మన్మధుడు వెళ్ళి ప్రయత్నం చేశాడు. కానీ నారదముని లొంగలేదు. ఆయన తపస్సు సంపూర్ణంగా పూర్తి అయింది. నారదముని సంతోషంగా బయటికి వచ్చి పరమశివుడి దగ్గరికి వెళ్ళి అన్నారు, ఈశ్వర, నేను హిమవత్ పర్వతం దగ్గర తపస్సు చేశాను. మన్మధుడు వచ్చి నా మీద బాణాలు వేసి నా తపస్సుని భగ్నం చేయాలని చూశాడు. కానీ నేను లొంగలేదు. కామముని జయించాను. తపస్సు ద్వారా సిద్ధిని పొందాను. పరమశివుడు నవ్వి అన్నారు, చాలా సంతోషం కాముడినే జయించినందుకు. కానీ నారద, ఒక్క విషయం చెబుతాను, గుర్తుపెట్టుకో. కాముడిని జయించాను అని నాకు చెప్పినట్టు వైకుంఠం వెళ్ళి విష్ణువుకి చెప్పకు. ఇది విన్న నారదముని అక్కడి నుంచి బయలుదేరి వైకుంఠం వెళుతూ మధ్యలో ఉన్న తన తండ్రి అయిన బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి చెప్పారు, నేను తపస్సు చేశాను, కాముడిని జయించాను. బ్రహ్మగారు అన్నారు, నారద, నువ్వు తపస్సు చేసిన దగ్గర ఇదివరకు పరమశివుడు తపస్సు చేశాడు. అక్కడ మన్మధుడు వస్తే శివుడు తన 3వ కంటితో భస్మం చేశాడు. తన భార్య రతీదేవి శివుడిని ప్రార్థిస్తే వేరొక రూపంలో నీ భర్త నీకు కనబడతాడు అని వరం ఇచ్చాడు. పరమశివుడు తపస్సు చేసిన పుణ్యస్థలం కాబట్టి అక్కడ మన్మథ బాణాలు పనిచేయవు. అక్కడికి వెళ్ళి తపస్సు చేసి నేను గెలిచా అనకూడదు. శివానుగ్రహం వలన తపస్సు పూర్తి చేశా అనాలి. బ్రహ్మగారు చెప్పిన మాట వినిపించుకోకుండా వైకుంఠం వెళ్ళారు. నారాయణుడు నారదమునికి ఎదురు వచ్చి అన్నారు, నారద, ఈ మధ్య కనబడటం లేదు. నారదులు అన్నారు, స్వామి, నేను తపస్సు చేయడానికి వెళ్ళాను. మన్మధుడి బాణాలు తట్టుకొని కామంని జయించాను, సిద్ధిని పొందాను. నారాయణుడు అన్నారు, అబ్బా, ఎంత గొప్ప పని చేశావు, చాలా సంతోషంగా ఉంది. శివుడు సాధించింది నువ్వు సాధించావు అని నారదులని కౌగిలించుకున్నారు. ఇలా చేయడం వలన నారదమునికి విష్ణుమాయ ఆవహించింది. నారదులు బయలుదేరి వెళుతూ ఉంటే ఒక రాజ్యంకి వెళ్ళారు. ఆ రాజ్యానికి రాజు శీలనిధి, ఆయన కుమార్తె శ్రీమతి. నారదులు వచ్చారు అని శీలనిధి నమస్కరించి మర్యాదలు చేసి తన కుమార్తెని తీసుకువచ్చి ఈమెకి ఎలాంటి వరుడు వస్తాడు అని అడిగారు. నారదులు ఆమె చేయి చూసి లక్ష్మీదేవికి భర్త ఎవరో, ఎవరు సర్వాంతర్యామియో, లోకమంతటిచే ఎవరు పూజింపబడతాడో ఆ శ్రీ మహావిష్ణువే భర్తగా వస్తాడు అన్నారు. కానీ శ్రీమతిని చూసి నారదులు అనుకున్నారు, ఈమె నాకు భార్య అయితే బాగుండు.
శీలనిధి అన్నారు, చాలా సంతోషం. రేపు స్వయంవరం ఉంది. ఆ శ్రీ మహావిష్ణువు వస్తాడు. నా కూతురు మాల వేస్తుంది. వారిద్దరికీ వివాహం చేస్తాను. నారదముని వైకుంఠం వెళ్ళి నారాయణుడితో అన్నాడు, స్వామి, ఆ శ్రీమతిని పెళ్లి చేసుకోవాలని నా మనసు తపిస్తుంది. ఆమె నాకు దక్కకపోతే మన్మథ బాణముల చేత చచ్చిపోతా. నన్ను బ్రతికించు. నీ రూపం నాకు వస్తే ఆమె నా మెడలో మాల వేసి నన్ను పెళ్లి చేసుకుంటుంది. నారాయణుడు అన్నారు, నువ్వు హరిరూపం అడిగావు, అందుకొని హరిరూపం ఇస్తాను. హరి శరీరం, హరి శిరస్సు ఇచ్చాడు. హరికి ఇంకో అర్థం కోతి. అందుకని నారదునికి తనలాంటి శరీరం ఇచ్చి తల మాత్రం కోతిది ఇచ్చారు. నారదుడు తన చేతులు, కాళ్ళు, బట్టలు, ఆభరణాలు చూసుకొని చాలా సంతోషించారు. తల చూసుకోలేదు. వెంటనే స్వయంవర సభలోకి వెళ్ళి కూర్చున్నాడు. అక్కడ ఉన్నవాళ్ళు అనుకున్నారు, శరీరమంతా శ్రీ మహావిష్ణువులా ఉంది, కానీ తల మాత్రం కోతిది ఉంది. ఎవరు ఇతను? శ్రీమతి మాల పట్టుకొని వస్తుంది, తనకే మాల వేస్తుంది అని నారదముని తల వంచారు. శ్రీమతి చూసి ఎవరు ఇతను ఇంత విచిత్రంగా ఉన్నాడు అని ముందుకు వెళ్ళింది. ఈలోపు శ్రీ మహావిష్ణువు ఒక రాజకుమారుడిలా వచ్చారు. శ్రీమతి గుర్తుపట్టి శ్రీ మహావిష్ణువుకి మాల వేసింది. వాళ్ళిద్దరూ వైకుంఠానికి వెళ్ళారు. నారదముని చాలా బాధపడ్డారు. పక్కన ఉన్న ఇద్దరు అన్నారు, కోతిముఖంతో వచ్చావు, నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారనుకున్నావు? నారదముని ఈ మాటలు అన్న ఇద్దరినీ రాక్షసులకి జన్మించండి అని శపించారు. శాపం తీసుకున్న వాళ్ళు ఇది శివానుగ్రహం అని స్వీకరించారు. నారదముని వెంటనే వైకుంఠం వెళ్ళి నారాయణుడితో అన్నారు, స్వామి, నేను హరిరూపం ఇవ్వు అంటే నాకు కోతి శిరస్సు ఇచ్చావు. దానివల్ల శ్రీమతి నన్ను పెళ్లి చేసుకోకుండా నిల్లు చేసుకుంది. నన్ను చాలా అవమానాలకి గురి చేశావు. నువ్వు ఒకనాడు మనిషిగా పుట్టి నీ భార్య నీకు దూరమై అరణ్యంలో నువ్వు ఏడిస్తే ఈ కోతిముఖమున్న వాళ్ళే వచ్చి నీకు సహాయం చేసి నీ భార్యతో నిన్ను కలుపుతారు అని శపించారు. నారదుడు కామక్రోధాలకి వశుడై ఆ ఇద్దరినీ అలాగే భగవంతుడిని కూడా శపించేసరికి తనకి అనిపించింది, అయ్యో, అసలు నేను ఏమి చేశాను? నా తపస్సు ఎక్కడికి పోయింది? ఆ రోజే పరమశివుడు అన్నాడు వైకుంఠంలో నేను గెలిచా అనొద్దని. నారదమునికి మాయ తొలగిపోయి అన్నారు, మహాత్మా, యుక్తాయుక్త విచక్షణ మరిచి నేను మాట్లాడిన మాటలకు నా నాలుకని ముక్కలు చేయాలి. మహానుభావ, నీ చక్రముతో నా నాలుకను ముక్కలు చేయు, అప్పుడు కాని నేను చేసిన పాపం పోదు అని కన్నీరు పెడుతూ నారాయణుడి పాదాలు పట్టుకున్నారు. మనము ఏదైనా సాధిస్తే మన వల్ల జరిగింది అంటాము. అదే మనము సాధించకపోతే దేవుడు ఏమి చేశాడు నాకు అంటాము. అందుకని మనం ఏది సాధించినా అది ఈశ్వర అనుగ్రహం వలన లభించింది అని అనాలి. అదే మనం ఏదైనా సాధించాలి అనుకుంటే చాలా నిష్టగా ఈశ్వర ఆరాధన చేయాలి. అప్పుడు మనకు అనుగ్రహం కలుగుతుంది. ఇలా అనుగ్రహం కలగాలంటే మొదటిగా మనం చేయవలసింది వాక్కుని అదుపులో పెట్టుకోవడం. అంటే మనం మాట్లాడే ప్రతి మాట చాలా ఆలోచనతో ఉండాలి. కొన్నిసార్లు జీవితంలో కొన్ని పట్టుకోవలసి వస్తుంది, కొన్ని వదిలిపెట్టవలసి వస్తుంది. ఒకదాన్ని పట్టుకొని ఇది నేను చెయ్యకపోతే నా జీవితం ముందుకు సాగదు అని అనుకుని నష్టపోయేవారు ఉంటారు. ప్రయత్నపూర్వకంగా కొన్ని వదిలేయాలి. పట్టు విడుపు ఉండాలి. అప్పుడే శివానుగ్రహం ఉంటుంది. ఈ లోకంలో సత్వగుణం, రజోగుణం, తమోగుణం ఉంటాయి. ఈ మూడు మనం ఈశ్వరుడికి దగ్గర అవ్వకుండా ఆపేవి. వీటి వల్లే దుఃఖాలు కలుగుతాయి. ఈ దుఃఖం నుంచి బయటపడడానికి సంసారం అనే దుఃఖంలోకి వెళ్ళాలి. సంసారం అంటే సముద్రమంత దుఃఖం. దుఃఖం నుంచి బయటపడాలి అంటే దుఃఖంలోకి వెళ్ళాలి. దీని అర్థం సంసారంలోకి వెళ్ళి సుఖదుఖాలు అనుభవించి అసలు ఈ సుఖదుఖాలు సుఖదుఖాలేనా అనే ప్రశ్న వేసుకొని ఈశ్వర ఆరాధన చేసి వైరాగ్యాన్ని పెంచుకొని ఇంద్రియాలు మనసు చలించని స్థితికి వెళ్ళి ఇదంతా ఈశ్వరలీల అనుకోవాలి. యవ్వనంలో విషయ సుఖములకి లొంగకుండా ధర్మబద్ధముగా ధర్మపత్నిని స్వీకరించి ధర్మబద్ధమైన కామము చేత ధర్మవంతమైన సంతానం పొంది ఈ సుఖములు కావు అని వైరాగ్యం పొందాలి. పూర్ణ వైరాగ్యం అందరికీ జరగదు. ఇది కేవలం శివానుగ్రహం వలనే సాధ్యమవుతుంది. అలా మోక్షము పొందుతారు. ఆ శంకరుడి అనుగ్రహం కలిగింది అని గుర్తుపట్టగలగాలి. ధర్మంగా బ్రతకడానికి ఎప్పటికప్పుడు మనల్ని మనం పరిశీలించుకోవాలి.
ఇలా ధర్మంగా బ్రతకడానికి శివానుగ్రహం కావాలి. దక్ష ప్రజాపతికి 27 మంది కుమార్తెలు. ఈ 27 మంది కుమార్తెలే 27 నక్షత్రాలు. వీళ్ళని చంద్రుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. చంద్రుడు రోహిణితో మాత్రమే కాలం గడిపేవాడు. మిగిలిన 26 నక్షత్రాలు బాధపడ్డారు. వీళ్ళు వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి అన్నారు, తండ్రి, మీరు ఎందుకు ఇలాంటి తప్పు చేశారు? మా 27 మందిలో ఆయనకి రోహిణియే నచ్చితే ఆమెనే ఇచ్చి పెళ్లి చేయవలసింది. మాకు తగిన వాళ్ళని ఇచ్చి పెళ్లి చేయవలసింది. మేము అసలు భర్త ప్రేమని పొందుతామా? మాకు ఎంతో బాధగా ఉంది. మాకు ఎందుకు ఇంత అన్యాయం చేశారు? దక్ష ప్రజాపతి వెంటనే చంద్రుడి దగ్గరికి వెళ్ళి అన్నాడు, నువ్వు ఒక్క రోహిణితోనే ఉంటున్నావట. నా 26 మంది కుమార్తెలు చాలా బాధపడుతున్నారు. నీకు నా 27 మంది కుమార్తెలని ఇచ్చి పెళ్లి చేశాను. వాళ్ళలో ఒక్కరి కళ్ళ వెంట నీరు రాకూడదు. అందరినీ సమానంగా చూస్తావా లేదా? చంద్రుడు అన్నాడు, నేను అందరినీ సమానంగా చూస్తాను మావయ్య. దక్ష ప్రజాపతి వెళ్ళిపోయాడు. కొంతకాలం గడిచినా ఆ 26 మంది కుమార్తెలు అలా ఏడుస్తూనే ఉన్నారు. చంద్రుడు వాళ్ళని పట్టించుకోవడం లేదు అని తెలిసి దక్ష ప్రజాపతికి కోపం వచ్చి చంద్రుడికి క్షయవ్యాధి వచ్చేలా శపించాడు. ఇలా చేస్తే నువ్వు ప్రేమించే రోహిణి నీ దగ్గరికి రాదు. నీకు సేవలు చేయడానికి ఏ భార్య దగ్గరుండదు. ఇలా శపించడం వలన చంద్రకాంతి తగ్గి దేవతలతో పాటు లోకాలకి కూడా కొన్ని బాధలు మొదలయ్యాయి. దేవతలంతా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఏమి చేయాలి అని అడిగారు. బ్రహ్మగారు అన్నారు, చంద్రుడు సముద్రపు ఒడ్డున ఉన్న ప్రభాస క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఒక గుంట తవ్వి ఒక లింగాన్ని పెట్టుకుని పంచాక్షరి మహామంత్రాన్ని, మృత్యుంజయ మంత్రాన్ని ఈ రెండూ కలిపి అనుష్ఠానం చేయాలి. చంద్రుడు వెళ్ళి జపం మొదలుపెట్టాడు. అలా జపం చేస్తుంటే పరమశివుడు ప్రత్యక్షమై ఏం కావాలి అని అడిగారు. చంద్రుడు తనకి క్షయవ్యాధి తగ్గాలి అన్నాడు. నీకు క్షయం ఉంటుంది, కానీ 15 రోజులు క్షీణిస్తుంది, 15 రోజులు వృద్ధిలోకి వస్తుంది. నువ్వు నీ తప్పు తెలుసుకున్నందుకు నిన్ను నా తలపై పెట్టుకుని నా పేరులో నీ పేరును కలిపి చంద్రశేఖర అని పిలవబడతాను. ఇదే సోమనాథ లింగం. తప్పు చేసిన ఆ తప్పుని దిద్దుకున్న వాళ్ళకి కారుణ్యమూర్తి అయి శివానుగ్రహం ఉంటుంది. సోమనాథ జ్యోతిర్లింగాన్ని దర్శించిన వారికి దీర్ఘకాల వ్యాధులు నయమవుతాయి. ఓం నమః శివాయ.